ఈరోజు అఫీషియల్గా నాటోలో 32వ సభ్యురాలుగా జాయిన్ అయింది. 2022 సంవత్సరంలో స్వీడన్, ఫిన్లాండ్ రెండు కూడా నాటో సభ్యత్వం కోసం అప్లై చేశాయి. ఫిన్లాండ్ 31వ సభ్యదేశంగా గత సంవత్సరమే నాటోలో అఫీషియల్గా జాయిన్ అయింది. ఇప్పుడు స్వీడన్ జాయిన్ అయిపోయింది. దాంతో ఇప్పుడు నాటోలో 32 దేశాలు ఉన్నాయి. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పాటైంది. ఇది బేసికల్గా కోల్డ్ వార్ టైంలో రష్యాకి కమ్యూనిజంకి చెక్ పెట్టడానికి అనమాట. సోవియట్ రష్యాకి కమ్యూనిజంకి చెక్ పెట్టడానికి. నాటో హెడ్ క్వార్టర్స్ బ్రజల్స్లో ఉన్నాయి. నాటోలో 2 నార్త్ అమెరికా కాంటినెంట్లోని దేశాలు అంటే యుఎస్ఏ, కెనడా, తర్వాత 30 యూరోపియన్ దేశాలు ఉన్నాయి. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో ఆర్టికల్ 10 ఓపెన్ డోర్ పాలసీ గురించి మాట్లాడుతోంది. అంటే యూరోప్లో ఏ దేశమైనా అప్లై చేసి ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి నాటోలో జాయిన్ అవ్వచ్చు అనమాట. అసలు నాటో ఎక్స్పాన్షన్, నాటో ట్రూప్స్ పెంచుదల, తర్వాత నాటో డిఫెన్స్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ వీటన్నిటికీ వ్యతిరేకంగా రష్యా చాలా పోరాడుతోంది. ఇన్ఫ్యాక్ట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందువల్లనే వచ్చింది కదా. యుక్రెయిన్ నాటోలో చేరాలన్న ఆలోచనతో ఉంటే పక్కలో బల్లెంలా నాటో ఇక్కడ తయారవుద్దని చెప్పి రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసింది. బేసికల్గా నాటో కోల్డ్ వార్ టైంలో కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అంటే ఎవరన్నా ఏ దేశం పైన నాటో దేశాలపైన అటాక్ చేసినప్పుడు ఈ దేశాలన్నీ కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాయి అనమాట. దీన్నే కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అంటారు. ఆర్టికల్ 5 ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ దీని గురించి సూచిస్తోంది. కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అంటే నాటో సభ్య దేశాల్లో ఏ దేశం పైన అటాక్ జరిగితే మిగతా దేశాలు అటాక్ జరిగిన దేశానికి సహాయం చేస్తాయన్నమాట. నాటోకి స్వతంత్రంగా ఆర్మీ లేదు. నాటో సభ్య దేశాల ఆర్మీయే నాటో ఆర్మీ అనమాట. ఈ మెంబర్స్, నాటో మెంబర్స్ వాళ్ళ కలెక్టివ్ డిఫెన్స్ స్ట్రాటజీస్ కానీ వాళ్ళ ఆర్మీని కానీ అవసరమైనప్పుడు నాటో కోసం వదులుతుంటారు. నాటో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తే కలెక్టివ్ మిలిటరీ ప్లాన్స్ కూడా నాటో దేశాలకు ఉంటాయి. ఆయా సభ్య దేశాలు జాతీయ ఆదాయంలో కనీసం 2% రక్షణ కోసం, డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి నాటో సభ్య దేశాలకు హెచ్చరిస్తూ ఉంటుంది. నాటో సభ్య దేశాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, జెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లగ్జంబర్గ్, మాంటెనిగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇప్పుడు స్వీడన్. మొత్తం 32 దేశాలు.